మరి ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం రేపు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క టూర్ స్కెడ్యూల్, విశాఖపట్నం టూర్ స్కెడ్యూల్, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నాయకులు, తెలుగుదేశం పార్టీ భవిష్యత్ నాయకులు, విద్యాశాఖ మంత్రులైనటువంటి లోకేష్ బాబు రేపు విశాఖపట్నం పర్యటన కోసం వస్తున్నారు. ముఖ్యంగా కొన్ని ఏవైతే సమ్మిట్లు ఉన్నాయో ఆ సమ్మిట్లు అడ్రస్ చేయడానికి. సో వీళ్ళిద్దరు టూర్ ప్రోగ్రామ్ మీద మీ ద్వారా ప్రధానికాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. అయితే రేపు ముఖ్యమంత్రి గారు సుమారు 11:30 కల్లా మరి నోవోటల్కి రావడం జరుగుతుందండి. ఎయిర్పోర్ట్కి వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి నోవోటల్ రీచ్ అయ్యే టైం 11:25. ఇక్కడ ముఖ్యంగా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్కి సంబంధించి దాని మీద మీటింగ్ ఉందండి. అక్కడ ఆ ఇన్వెస్టర్స్ కానీ ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళతో మాట్లాడడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. దాని తర్వాత అది నోవోటల్లో జరుగుతుందండి ఆ మీటింగు. అలాగే అక్కడి నుంచి మళ్ళీ రాడిసన్కి వెళ్తారండి. రాడిసన్ కూడా రిలేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ గ్రిఫిన్ నెట్వర్క్ అని చెప్పేసి దానికి సంబంధించి అక్కడ సిస్టమ్స్ రిలేటెడ్, కంప్యూటర్ సిస్టమ్ రిలేటెడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన దాని మీద అక్కడ మీటింగ్ జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. తర్వాత అక్కడి నుంచి వారు అక్కడి నుంచి మళ్ళీ నేరుగా బెంగళూరు వెళ్ళేటువంటి 4:20 కల్లా బెంగళూరు మళ్ళీ వెళ్ళిపోతారండి. బెంగళూరుకి డిపార్చర్ అవుతారని చెప్పి ఈ సందర్భంగా అంటే ఇవి ఎక్కువగా ముఖ్యమంత్రి గారు వచ్చిందల్లా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్ మీద, అలాగే ఈ గ్రిఫిన్ రిలేటెడ్ దాని మీద వచ్చారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. వీటితో పాటు ఇంకా అక్కడ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ కూడా జరుగుతుందండి. దానికి లోకేష్ బాబు వస్తున్నారని చెప్పి తెలియజేస్తుంది. అలాగే రిలేటెడ్ దానికి కూడా లోకేష్ బాబు అటెండ్ అవుతారని చెప్పి తెలియజేస్తున్నాండి. సో రేపు ఆల్మోస్ట్ మార్నింగ్ 11 నుంచి వీళ్ళు 4 గంటల వరకు కూడా రాడిసన్లోని, నోవోటల్లోని, రాడిసన్లో కూడా ఈ 2 మీటింగ్లు చూసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం ముఖ్యమంత్రి గారు బెంగళూరు వెళ్తారని చెప్పి తెలియజేస్తున్నాడు. అలాగే దీంతో పాటు యువ నాయకులు మరి దీంతో పాటు చంద్రన్పాలెం స్కూల్ కూడా వర్చువల్గా రిలేటెడ్ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. పార్టీ కాదు, అక్కడ ఏంటంటే ఎవరైనా సరే బొమ్మ పెట్టుకుంటే అందరూ పెట్టుకోవచ్చు, కానీ అక్కడ టికెట్లు కలెక్ట్ చేయకూడదు. ఇది ఒకటే మీరు గమనించండి. అన్ని పార్టీలు రాజకీయంగా అనేసరికి అన్ని పార్టీలు ఉన్నాయి. ఎవరి పార్టీ వాళ్ళు బొమ్మలు పెట్టుకుంటున్నారు. అలాగే రిలీజన్ వచ్చేసరికి అందరు కలుస్తున్నారు, ఎలక్షన్ వచ్చేసరికి విడిపోతున్నారు. ఇలాగ ఎవరు ఏ పార్టీ అనేది నేను చెప్పడానికి అంత సులువైన పని కాదు. కానీ ఎవరు పెట్టినప్పటికీ కూడా, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు పెట్టినప్పటికీ కూడా అది ఆధ్యాత్మిక శోభను పంచే విధంగా ఉండాలి. ఆ శోభ ఉండేటట్టుగా చేయాలి. అంతేగాని కమర్షియల్ యాంగిల్లో చేయడానికి లేదు. నేను అందుకే చెప్తాను, మళ్ళీ చెప్తున్నాను, ఏదైతే ఎత్తైన బొమ్మ పెట్టారో ఆ బొమ్మకు పర్మిషన్ ఇచ్చేటప్పుడు కూడా టికెట్లు కలెక్ట్ చేయకూడదు, పార్కింగ్ కలెక్ట్ చేయకూడదు, ఏ రూపాన ఆ డబ్బులు కలెక్ట్ చేయకూడదు అని చెప్పేసి అక్కడ ఉంది. ముఖ్యంగా పార్కింగ్, ఎంట్రీ టికెట్. ఇలాగే ఇప్పుడు అన్న సందర్భం అని చెప్పి ఇంకా తీసుకుంటున్నారు, దానికి కూడా తీసుకోవద్దని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. లేదంటే తగు చర్యలు తీసుకుంటారని మరొకసారి అందరికీ స్పష్టం చేస్తున్నాం. అందరికీ నమస్కారం.